హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు తెలుసుకున్న అన్ని టెన్సెస్లో ఒకే ఒక ఎగ్జాంపుల్ను తీసుకుని దానిని అఫర్మేటివ్లోను, నెగిటివ్లోను, ఇంటరాగేటివ్లోను ఎలా మార్చాలో తెలుసుకున్నాం. కానీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్న సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వేరు రకాల ఎగ్జాంపుల్స్ను తీసుకుని వాటిని మిగతా ఫార్మ్స్లో ఎలా మార్చాలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, యూస్ఫుల్గా ఉండబోతున్నది కాబట్టి ముందుగానే లైక్ చేసేసి పూర్తిగా చూసేద్దాం రండి. అసలు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏమిటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో జరగబోయే పనులన్నింటినీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోనే చెప్తాం. ఒక నిమిషం తర్వాత, ఒక గంట తర్వాత, 1 డే తర్వాత, 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత, 1 ఇయర్ తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత కూడా అది ఫ్యూచర్ అవుతుంది. ఉదాహరణకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క అఫర్మేటివ్ ఫార్ములాను తెలుసుకొని ఒక ఎగ్జాంపుల్ను ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సబ్జెక్ట్ విల్ V1 ఆబ్జెక్ట్. నేను రేపు ఆగ్రా వెళ్తాను. ఐ విల్ గో టు ఆగ్రా టుమారో. సబ్జెక్ట్ ఐ, విల్ V1 గో, ఆబ్జెక్ట్ ఆగ్రా. ఐ విల్ గో టు ఆగ్రా టుమారో. ఇక్కడ విల్ అనే ఆక్సిలరీ వర్బ్ను మనము యూజ్ చేస్తున్నాం. ట్రెడిషనల్ గ్రామర్ ప్రకారము షల్ను ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్తో యూజ్ చేయాలి. విల్ను మిగతా సబ్జెక్ట్స్ అన్నిటికీ యూజ్ చేయవచ్చు. కానీ అప్డేటెడ్ వర్షన్లో ప్రస్తుతం స్పోకెన్ ఇంగ్లీష్ ప్రకారం అందరూ షల్కు బదులుగా విల్నే అన్ని సబ్జెక్ట్స్తో యూజ్ చేస్తున్నారు. ఐ విల్ గో టు ఆగ్రా టుమారో. ఇది అఫర్మేటివ్ ఫార్ములా, ఇది పాజిటివ్ ఫార్ములా. ఇదే విధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క నెగిటివ్ ఫార్ములాను చూద్దాం. సబ్జెక్ట్ విల్ ప్లస్ నాట్ V1 ఆబ్జెక్ట్. విల్ నాట్ ను వోంట్ గాను, షల్ నాట్ ను షాంట్ గాను షార్ట్ ఫామ్ గా మనం రాసుకోవచ్చు. ఉదాహరణకు ఐ విల్ నాట్ స్టే దేర్ మోర్ దాన్ 2 days. నేను అక్కడ 2 రోజుల కంటే ఎక్కువ ఉండను. సబ్జెక్ట్ ఐ, విల్ నాట్ కు బదులుగా విల్ నాట్ రాశాను. ఐ వోంట్ V1 స్టే. ఐ వోంట్ స్టే దేర్ మోర్ దాన్ 2 days. ఇదే విధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క ఇంటరాగేటివ్ ఫార్ములాను కూడా చూసేయండి. ముందుగా విల్ లేదా షెల్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత V1, తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్ గా విల్ ఇట్ రెయిన్ టుమారో. రాత్రి 2 దోస్తులు మాట్లాడుకుంటున్నారు. రేపు వర్షం పడుతుందా? విల్ ఇట్ రెయిన్ టుమారో. రూల్ ప్రకారం విల్ కు విల్ రాసుకున్నాము, సబ్జెక్ట్ ఇట్ రాసుకున్నాము, V1 రెయిన్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, రెయిన్ అనేది నౌన్ కూడా, రెయిన్ అనేది వర్బ్ కూడా. ఈ ఎగ్జాంపుల్ లో మాత్రము V1 విల్ ఇట్ రెయిన్ టుమారో. తీసుకున్న వేరు ఎగ్జాంపుల్స్ ను మిగతా ఫార్మ్స్ లో కూడా మార్చడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, ఐ విల్ గో టు ఆగ్రా టుమారో. ఇది పాజిటివ్ ఫార్మ్, ఇది అఫర్మేటివ్ ఫార్మ్. దీని యొక్క నెగిటివ్ ఫార్మ్ ఐ వోంట్ గో టు ఆగ్రా టుమారో. దీని ఇంటరాగేటివ్ ఫార్మ్ విల్ యూ గో టు ఆగ్రా టుమారో. రేపు మీరు ఆగ్రా వెళ్తారా? క్వశ్చన్ మార్క్. సెకండ్ ఎగ్జాంపుల్ మనం నెగిటివ్ ఫార్మ్ లో తీసుకున్నాము. ఐ విల్ నాట్ స్టే దేర్ మోర్ దాన్ 2 days అంటున్నా. దీన్ని పాజిటివ్ గా చెప్తే ఐ విల్ స్టే దేర్ మోర్ దాన్ 2 days. ఒకవేళ అడగాలి విల్ యూ స్టే దేర్ మోర్ దాన్ 2 days అని క్వశ్చన్ కూడా ఈ రకంగా మనం అడగవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, విల్ ఇట్ రెయిన్ టుమారో. రేపు వర్షం పడొచ్చా? ఇది ఇంటరాగేటివ్ ఫార్మ్. దీనిని పాజిటివ్ గాను, నెగిటివ్ గాను చెప్దాం. ఎస్ ఇట్ విల్ రెయిన్ టుమారో. నేను అనుకుంటాను రేపు వర్షం పడకపోవచ్చు అని నేను అనుకుంటున్నా అని చెప్పాలనుకోండి. ఐ హోప్ ఇట్ వోంట్ రెయిన్ టుమారో.